హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే ఫ్రైడే పూజా వ్లాగ్ అండ్ అంతేకాకుండా ఈరోజు పౌర్ణమి కదా. సో ఇక పౌర్ణమి రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. అలాగే ప్రతిరోజు ఇలాంటి వ్లాగ్స్ అండ్ డివోషనల్ వీడియోస్ మరియు కుకింగ్ బ్లాగ్స్ కూడా ఉంటాయండి మన ఛానల్లో. మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అన్ని రకాల అంటే మల్టీ టాస్క్ ఛానల్ అని చెప్పొచ్చు. మీకు అన్నీ కూడా మన ఛానల్లో దొరుకుతాయి. మీకు ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు పౌర్ణమి కదా అండి, పైగా ఫ్రైడే రోజు వచ్చిన పౌర్ణమికి ఇంకా చాలా గొప్ప విశిష్టత ఉంటుంది. ఇక నేనైతే అస్సలు మిస్ చేసుకోనండి. ఎప్పుడో ఊరెళ్తే తప్ప, ఊరెళ్ళినా కూడా ఆ ఊరు అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ నేను ప్రత్యేకంగా పూజ చేసుకుంటానండి పౌర్ణమి రోజు, అమావాస్య రోజు అయితే. ఇక తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. దేవుడి రూమ్ క్లీన్ చేయడానికి ఆ వాటర్లో కొంచెం పసుపు, కొంచెం ఒక కర్పూరం బిళ్ళ వేసేసి ఆ దేవుడి రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. నేను ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు కూడా అందులో ఇట్లనే పసుపు, కర్పూరం వేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను. అలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంటుందండి. నెగిటివిటీ లేకుండా పాజిటివ్గా ఉంటుంది. అంతేకాకుండా మన ఇంట్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్స్ కానీ అట్లాంటివి ఏమీ రావు. చాలా మంచి పర్ఫ్యూమ్, మనం కర్పూరం బిళ్ళలు వేసాం కదా, మంచి పరిమళంగా ఉంటుంది ఇల్లు. ఇలా గనక ఉంటే ఆ అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇలా కర్పూరం బిళ్ళలు వేసి పసుపు వేసి ఇల్లు గనక క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఇక నేను ఫ్రైడే రోజు, సాటర్డే, వెడ్నెస్డే ఈ 3 రోజులు మాత్రం ఖచ్చితంగా అంటే లైజాల్ వేస్తానండి. లైజాల్తో పాటు ఇవి కూడా వేసేసి క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక తర్వాత గడపలకు కూడా పూజ పసుపు పెట్టేసి బియ్య పిండితో ముగ్గు వేసుకున్నాను. తర్వాత నా కాళ్ళకైతే పసుపు రాసేసుకుంటున్నానండి. నేనైతే కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు కూడా కింద ఏం వేసుకోనండి. ఎందుకంటే పసుపు మన కింద ఫ్లోర్కి ఎంత అంటితే అంత మంచిదండి. నేను నెక్స్ట్ డే మళ్ళీ ఎట్లాగో తూడ్చుకుంటాను కదా, అదే పోతుందని అనుకుంటా. ఇక మరీ పసుపు అంటిందని అయ్యో అనేసి అంత గందరగోళం అయితే చేసుకోనండి. మన ఇంట్లో ఎంత పసుపు ఉంటే అంత అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుందన్నమాట. ఇక తర్వాత మొత్తం పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకొని దీపారాధన అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటూ ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడి మనం ఈ శ్లోకం చదువుకున్న తర్వాత నేను అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను. అవి మనం అష్టోత్తరాలు ఉంటాయి కదండి, వాటితో నేను ఆ బుక్ నా దగ్గర ఉంటుంది. ఆ బుక్ వాటితో కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం అనుగాయే నమః, ఓం హరివల్లభాయే నమః, ఓం అశోకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అంటూ 108 నామాలతో ఆ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను. తర్వాత ఇలా రాగి చెంబులలో ఒకటి ఈశాన్యం మూల, ఒకటి అమ్మవారి ముందు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని అందులో కుంకుమ, పసుపు, హారతి బిళ్ళలు, అక్షింతలు, 1 రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఆ అమ్మవారి ముందైతే ఇలా పెట్టేసుకుంటానండి. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంగళహారతితో హారతిస్తాను. మనం కుంకుమార్చన చేసిన కుంకుమ ఉంది చూసారా, దాన్ని మనం నుదురుకు ధరించి మరియు మన మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలి. తర్వాత నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించాను. మరియు ఈరోజు పౌర్ణమి కదా, సో ఖచ్చితంగా నేనైతే కొబ్బరికాయ కొడతానండి. కొబ్బరికాయ కొట్టేసి దీపం, ధూపం, నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి ఇక ఒకసారి అయితే హారతి పాట పాడుకుంటానండి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో
వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. ధాన్యమునిచ్చు ధన్యలక్ష్మి, ధనములనిచ్చు ధనలక్ష్మి, వరములనిచ్చు వరలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి. అందరూ కలిసి రారండి, రకరకాల పూలు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి రూపము కనరండి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వసకల దేవతాయ నమః అంటూ నా హారతిని ముగించేసుకొని ఇక పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నానండి. చూసారా ఎంత బాగుందో మా పూజ గది. ఇలా చూస్తూ కూర్చుంటానండి నేనైతే. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్సులు కూడా లేదు కదా, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. అలాగే ఒక 15-20 మినిట్స్ వరకు అందులో ఇట్లా సైలెంట్గా కూర్చుంటా. నాకు అంత ఇష్టం అన్నట్టు పూజ గది. ఇక అట్లా కూర్చుంటే నాకు కొంచెం మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక చూసారా బయట అయితే ముగ్గులు వేసుకున్నాను. ఈరోజైతే ఇలా చుక్కలతో వంక ముగ్గులు వేసుకున్నానండి. పౌర్ణమి రోజు ఇలాంటి ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది. ఇక తర్వాత అయితే వీటిని ఏమంటారు, కోలం ముగ్గులను కూడా అంటారు కదా, అవి వేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. ఇక తర్వాత తులసమ్మ ముందైతే నేను ఎప్పుడూ కుబేర ముగ్గే వేసుకుంటానండి. ఇక ఇల్లంతా, మా ఇల్లు కూడా ఎంత నీట్గా క్లీన్గా ఉందో చూసారా. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. రేపు మరో మంచి వ్లాగ్తో వస్తాను. బాయ్.